మై ఛానల్ సుమలతో సరదాగా. ఈరోజు అయితే నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నా మోస్ట్ ఆఫ్ ద శారీస్ ఇక్కడే ఉంటాయి. అంటే పెళ్లి పట్టు శారీస్ అన్నీ ఇక్కడే పెట్టుకుంటాను. అవైతే మీకు చూపించడానికి ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఫస్ట్ చూపించేది ఏంటంటే ఇది కొంచెం టొమాటో రెడ్ ఆ కాంబినేషన్లో ఉంది. ఇది అత్తయ్య వాళ్ళు ఫస్ట్ శారీ పెట్టారు నాకు. అంటే పసుపు కుంకుమ పెడతారు కదా, అప్పుడు ఈ శారీ అయితే తీసుకున్నారు. అత్తయ్య అయితే నాకు కాల్ చేసి నాకు నచ్చిన శారీయే తీసుకున్నారు. ఇది గుంటూరులో తీసుకున్నారు, వరమహాలక్ష్మి. అక్కడ అత్తయ్య వాళ్ళ సిస్టర్ చిన్నత్తయ్య ఉంటే తను వెళ్ళి ఒక 3-4 ఆప్షన్స్ అయితే నాకు ఇచ్చారు. దాంట్లో నాకు ఇది బ్రైట్గా అనిపించింది. సో ఇదైతే చూస్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే గ్రీన్ పెడతాము అని అన్నారు. ఆల్రెడీ నా దగ్గర ఒక గ్రీన్ శారీ ఉంది అత్తయ్య అని చెప్తే అప్పుడు ఇదైతే ఆప్షన్ ఇచ్చారు నాకు. ఇలా మంచిగా వచ్చింది. దీని ప్రైస్ అయితే నాకు తెలీదు, ఎందుకంటే అత్తయ్య వాళ్ళు పెట్టింది కాబట్టి నేనైతే ఎప్పుడు తెలుసుకోవాలని కూడా అనుకోలేదు. ఇలా వస్తాయండి. ఇదైతే చాలా బాగుంది. మీకు పిక్ కూడా యాడ్ చేస్తాను. నేను ఫస్ట్ కట్టుకున్నప్పుడుది కూడా ఇలా చిన్న బార్డర్ వచ్చింది. నేను పర్టికులర్గా మెన్షన్ చేశాను నాకు చిన్న బార్డరే కావాలని. సో అలాగే చూస్ చేసుకున్నాను నేను కూడా. అత్తయ్య కూడా అక్కడ చిన్నత్తయ్య కూడా అలాగే సెలెక్ట్ చేసి పెట్టారు. గుంటూరు వరమహాలక్ష్మిలో అంటే మనకి నార్మల్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు అన్నీ దొరుకుతాయి. నేను ఆ రోజైతే నార్మల్గానే కట్టేసుకున్నాను, ఎందుకంటే ఆ రోజే తీసుకొచ్చారు. దానికి వేరే హాఫ్ శారీ కట్టుకున్నాను ఫస్ట్. సో ఆ బ్లౌజే దీనికి పేరప్ చేసుకున్నాను లాస్ట్కి. తర్వాత ఇంకా పెళ్ళి టైంకి ఇది మళ్ళీ ఎంగేజ్మెంట్లో నేను కట్టుకున్నాను. తర్వాత లగ్నపత్రిక రాసుకునే రోజు ఆ రోజు రింగ్స్ మార్చుకున్నాం కాబట్టి ఎంగేజ్మెంట్ లాగా ఉంటుందని ఇలాగే చూస్ చేసుకున్నాను. ఇవి నేను టాజిల్స్ అన్నీ బేగం బజార్లో చూస్ చేసుకున్నాను. ఇలా ఇందులో ఆరెంజ్ షేడ్ ఉంది అండ్ లైట్ గ్రీన్ షేడ్ ఉంది. బ్లౌజ్ ఏమో ఈ లైట్ గ్రీన్ షేడ్లో కాంట్రాస్ట్ ఉంటుందని ఇంకొక శారీ కూడా అత్తయ్య వాళ్ళు తీసుకున్నారు పెళ్ళికి. దానికి దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఒకే బ్లౌజ్ చేయించుకున్నాను, ఎందుకంటే వర్క్ బ్లౌజెస్ 2000-3000 అలా అవుతాయి కదా, మళ్ళీ మల్టిపుల్ బ్లౌజెస్ ఎందుకు అని చెప్పి అన్నిటికీ మ్యాచ్ అయ్యేలాగా దీనికి కూడా మ్యాచ్ అవుతుందని సేమ్ తీసుకున్నాను. అది మీకు చూపిస్తాను ఆ శారీ చూపించినప్పుడు. పెళ్లి శారీ ఇలా ఉంటుంది బార్డర్ మొత్తం. నేను ఇలా కొంగుకైతే ఇలా పెట్టించానండి. ఇవి మొత్తం నేను కోదాడలోనే స్టిచ్ చేయించుకున్నాను అన్నిటికీ. కొంచెం ఎందుకంటే మనకి హైదరాబాద్ కంటే ఇక్కడ చీప్గా ఉంటాయి ప్రైసెస్. సో అందుకే నేనైతే ఇక్కడ చూస్ చేసుకున్నాను. ఓవరాల్ శారీ అయితే ఇది. నేను కట్టుకున్నప్పుడు పిక్స్ కూడా మీకు యాడ్ చేస్తాను. మాకైతే చాలా టైం ఉండింది షాపింగ్ చేసుకోవడానికి, ఎందుకంటే Feb 14th మాకు పసుపు కుంకుమ పెట్టారు అత్తయ్య వాళ్ళు. దాని తర్వాత ఇంకా మేలో మ్యారేజ్ కాబట్టి నేను మార్చ్ అండ్ ఏప్రిల్ అన్నీ చూస్ చేసుకొని ఒక్కొక్క ప్లేస్లో మంచిగా తిరిగి అయితే చేసుకున్నాను. ఎందుకంటే నేను అప్పుడు హైదరాబాద్లోనే రూమ్ తీసుకొని ఉండేదాన్ని నాకు ఆఫీస్ దగ్గరలో. సో 1 BHK అలా అప్పుడైతే తిరిగి ఇంకా షాపింగ్ చేద్దాము, పెళ్లి బట్టలు కొందాం అన్నప్పుడు మమ్మీ కూడా వచ్చారు. ఇంకా నా రూమ్ నుంచే వెళ్ళాము. ఫస్ట్ అయితే డైరెక్ట్గా కొత్తపేటలో దిగేసి ఇదైతే 13,000 అలా పడిందండి. ఇది ఉమెన్స్ వరల్డ్లో తీసుకున్నాము. చాలా శారీస్ చూసాము, బట్ రెడ్ బాగా నచ్చింది, ఎందుకంటే రెడ్ ఎవరికైనా అట్రాక్టివ్గా ఉంటుంది కదా, అక్కడ కడితే ఇది చాలా బాగుందని ఇంకా ఇదే ఫైనల్ చేసుకున్నాము. ఇక్కడ లైట్ గ్రీన్ వచ్చింది. ఇక్కడ బార్డర్ అయితే ఎలిఫెంట్స్ ఉన్నాయి, మంచిగా డిజైన్. ఇదైతే లుక్ చాలా బాగుంది కట్టుకున్న తర్వాత. సో అందరూ ఇంకా ఓకే అంటే ఇదే తీసుకున్నాము. ఇది అత్తయ్య వాళ్ళు ఫస్ట్ పెట్టిన శారీ అని చెప్పాను కదా, ఇది టొమాటో రెడ్ అండ్ డిజైన్ వేరు. బట్ ఇదేంటంటే కొంచెం బ్రైట్గా ఉంది. సో అందుకే ఈ రెండింటికి సూట్ అయ్యేలాగా ఈ 2 శారీస్కి నేను ఒకటే బ్లౌజ్ చేయించుకున్నాను. అది ఇదండి, ఎందుకంటే కాంట్రాస్ట్ వేసేస్తారు కదా. సో యాక్చువల్గా అత్తయ్య వాళ్ళు తీసుకున్న శారీ 13,000 అలా పడింది. సో ఇంకా అప్పటికే చాలా రేట్ అయింది కదా అని నేను ఇంకా బ్లౌజెస్ ఎక్కువ పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే మనకి టైట్ అయిపోతుంటాయి, లూజ్ అయిపోతుంటాయి, ఎందుకు ఇంకా అని చెప్పి దీనికి కూడా సూట్ అవుతుంది. చూసారు కదా కాంట్రాస్ట్. నేను ఇవి పిక్స్ కూడా మీకు యాడ్ చేస్తాను అన్నిటికీ కట్టుకున్నప్పుడు ఇవి శారీస్. ఇదైతే ఫుల్ వర్క్ బ్లౌజ్ అండి. నేను హెవీ వర్క్స్ చూస్ చేసుకున్నాను మ్యాక్సిమం. ఇలా ఉంటుంది, మొత్తం కాసులు వచ్చాయి అండ్ కలర్స్. ఇక్కడ రెడ్ ఉంది కాబట్టి రెడ్ కూడా స్టిచ్ చేశారు ఇక్కడ మొత్తం మంచిగా మ్యాచ్ అయ్యేలాగా. ఇది పీకాక్ అనమాట డిజైన్. నేను పెళ్ళికి అని చెప్పి ఓన్లీ 4 వర్క్ బ్లౌజెస్ తీసుకున్నాను, అవే పేరప్ చేసుకున్నాను మ్యాక్సిమం ఆఫ్ ద శారీస్కి. ఇలా ఉంటుంది ఓవరాల్ బ్లౌజ్ అయితే. ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకున్నాను నేను అన్నిటికీ, ఎందుకంటే డిజైన్ బాగా కనిపిస్తుంది అని అండ్ కొంచెం నాకు సూట్ అవుతాయి అని. ఇలా ఉంటుంది మొత్తం. ఇవన్నీ నేను కోదాడలోనే చేయించుకున్నానండి. అండ్ ఈ 2 శారీస్ అయిపోయాయి కదా. అంటే పర్టికులర్లీ ఈ టాజెస్ చూసారు కదా, ఇవన్నీ నేను కాంట్రాస్ట్ బేగం బజార్లో తీసుకొని వచ్చాను ఇక్కడికి స్పెషల్గా.
ఇక్కడైతే అన్నీ గోల్డ్ కలర్వే పెట్టేవాళ్ళు అన్నిటికీ శారీస్కి. సో నాకు వేరే కలర్స్ కావాలని ఇలా టాజిల్స్ నాకు నచ్చినవన్నీ ఇలా చూస్ చేసుకొని వచ్చాను అక్కడి నుంచి అయితే. ఎంబ్రాయిడరీ శారీ ఒకటి ఇప్పిస్తారు కదా, సో ఇదైతే చూస్ చేసుకున్నాం మేము అప్పుడు. ఇలా సింపుల్గానే తీసుకున్నాము. ఇది అరౌండ్ 3000 అలా పడింది. ఇది చూసారు కదా, మెరూన్ బార్డర్ వచ్చింది అన్నింటికి. అండ్ క్రీమ్ కలర్ అండి, మొత్తం ఇలా ఉంది. ఇది ఒకసారే కడతాం కాబట్టి నేను ఎక్కువ ప్రైస్ అయితే పెట్టలేదు దీనికి. అత్తయ్య వాళ్ళు ఇది చూస్ చేసుకున్నారు. ఇక్కడ మొత్తం ఇలా ఉంటుంది, మెరూన్ కలర్. ఇది మెరూన్ కలర్ వచ్చింది కాబట్టి నేనేం చేశానంటే, మేము యాక్చువల్గా ఫస్ట్ కట్టుకునే శారీ ఉంటుంది కదా, అది మేమే తీసుకోవాలి కాబట్టి ఇలా మెరూన్లో చూస్ చేసుకున్నాను. అంటే జనరల్గానే ఇది చాలా ప్లేసెసే తిరిగాము, బట్ ఎక్కడ నచ్చలేదు. ఇంకా ఇది కట్టుకుంటే ఇది కొంచెం బాగుంది అనిపించింది, మెరూన్ బార్డర్. నాకు మెరూన్ కలర్ లేదని ఇంకా తీసుకున్నాను. నేను మ్యాక్సిమం చిన్న బార్డర్సే చూస్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు అవే సూట్ అవుతాయని. బట్ ఒక సైడ్ మాత్రం కొంచెం పెద్దగా వచ్చింది, బట్ గ్రాండ్ లుక్ వచ్చింది ఇది. ఇది ఇంకో సైడ్ బార్డర్, మ్యాంగో బూటీస్ వచ్చాయి ఇక్కడ అన్నీ. ఇలా ఓవరాల్గా ఉంది. మెరూన్ అయితే చాలా బాగుంది కట్టుకుంటే. అండ్ ఈ రెండిటికి ఫస్ట్ ఐడియా ఏంటంటే, ఈ రెండిటికి మ్యాచ్ అయ్యేలాగా ఇలా ఒకటే బ్లౌజ్ తీసుకోవాలి, సో దట్ మళ్ళీ మార్చుకోకుండా ఉంటుందని. ఇలా అయితే హెవీ బ్లౌజ్ చేయించుకున్నానండి నేను. మొత్తం కాసులు ఇవన్నీ చాలా నీట్గా చేశారు వర్క్ అయితే. ఇదైతే చాలా బాగుంది. ఇక్కడ మొత్తం గోల్డ్తోనే చేశారు, ఎందుకంటే ఇది మ్యాచింగ్లో ఈ శారీలో మొత్తం గోల్డే ఉంది కాబట్టి దానికి మ్యాచింగే ఇలా చేశారు. ఇది ఓవరాల్ లుక్ అయితే బ్లౌజ్ది. చెప్పాను కదా అన్నీ ఎల్బో హ్యాండ్సే పెట్టించుకున్నానని. ఇది డిజైన్ అనమాట మొత్తం. ఇది బ్యాక్ పోర్షన్ ఇలా కాసులతోనే వస్తుంది. ఇదంతా చిన్న చిన్నవి గోల్డ్ కలర్లో ఇలా స్టిచ్ చేశారు మంచిగా. ఇదైతే నీట్గా ఉంది, కానీ నాకు అక్కడ గ్రీన్ బ్లౌజ్ ఒక్కటే కొంచెం అవి స్టిచ్ చేయకుండా స్టిచ్ చేస్తే బాగుండేది అనిపించింది. ఇలా ఉంటుందండి డిజైన్. ఇది నాకు 3000 పడింది మొత్తం. వాళ్ళ దగ్గరే ఇవి నేను ఇందులో వచ్చిన బ్లౌజ్ పీసెస్కి ఏమీ కుట్టించలేదు, సపరేట్గా నేను తీసుకొని పాటూరి పట్టులో తీసుకొని అన్నిటికీ వర్క్ చేసుకున్నాను. ఎందుకంటే అందులో వచ్చిన బ్లౌజెస్కి ఏంటంటే దాని మీద వర్క్ చేపిస్తే ఏమన్నా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్తారు కదా, అందుకే నేనైతే ఇలాగే తీసుకున్నాను అన్నిటికీ. అండ్ ఈ టాజిల్స్ చూసారు కదా, నేను శారీస్ తీసుకున్నప్పుడే వీటి మ్యాచింగ్కి కూడా నేను అన్ని పిక్స్ తీసుకెళ్ళి అక్కడే చూస్ చేసుకున్నాను. నాకు ఈ డిజైన్ బాగా నచ్చింది, సో మోస్ట్లీ ఇవే ఉంటాయి నా దగ్గర. అంటే వాళ్ళు ఎలా ఇస్తారంటే ఒక సెట్ లాగా ఇస్తారు, సో నేను అన్నిటికీ ఇలా ఈ డిజైనే చూస్ చేసుకున్నాను. ఇది ఓవరాల్ వర్క్ బ్లౌజ్. అండ్ చూసారు కదా, ఇది దీనికి కూడా పేరప్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మెరూన్ ఉంది కదా, సో ఇలా యూజ్ అవుతుంది అనుకున్నాను. దాని తర్వాత నాకు ఏమైందంటే, నాకు ఇంకొక మంచి శారీ నచ్చింది, సో నేను అది చూస్ చేసుకొని అత్తయ్య వాళ్ళ పర్మిషన్ అడిగి నేనైతే ఇది కట్టుకున్నాను. యాక్చువల్గా తలంబ్రాల శారీకి నేను ఆ శారీ అయితే తర్వాత వేరే పర్పస్కి యూజ్ చేశాను. ఇదండి, ఇది గోల్డిష్లో వస్తుంది. నాకు ఇలా తీసుకోవడం అంటే ఇష్టం, ఎందుకంటే తలంబ్రాల శారీ అంటే మరీ ఇంకా ఆ రోజు కట్టుకొని ఇంకా వదిలేయడం కాకుండా తర్వాత కూడా ఎప్పుడైనా ఫంక్షన్స్కి యూజ్ అవుతుందని. ఇది కూడా పెద్ద బార్డరే, కానీ మరీ పెద్దది కాదు. నేను కట్టుకుంటే అయితే నాకు బాగా నచ్చింది, సో అందుకే నేనైతే ఇలా చూస్ చేసుకున్నాను. ఇది చాలా లైట్ వెయిట్. ఇది నేను స్పెషల్గా ప్రతిదీ షాపింగ్, నాకు అప్పుడు ఎక్కువ టైం ఉండింది ఫ్రీ టైంలో ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత. సో నేనేం చేశానంటే, మామూలుగా మనలాగే యూట్యూబ్ వీడియోస్లో చూసి ఎక్కడెక్కడ ఏమేమి కొనాలి అన్నీ ఒక బుక్లో రాసి పెట్టుకొని ప్రతి దానికి వెళ్ళేదాన్ని. ఈవెన్ అప్పుడు మా టీఎల్ కూడా మంచిగా సపోర్ట్ చేశాడు. సో వర్క్ చేసేసి నేను షాపింగ్కి వెళ్తున్నాను అంటే పాప ఏమనేవాడు కాదు. ఐఎమ్ వెరీ హ్యాపీ అంత మంచి టీఎల్ దొరికినందుకు ఆ టైంలో పర్టికులర్లీ. అండ్ దీని బ్లౌజ్ మొత్తం వైట్ ఇలా వచ్చింది కదా, సో దీనికి పర్ల్స్ పెట్టించేసి బాగుంది. ఇదైతే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంది, ఎందుకంటే మొన్నే తెప్పించుకున్నాను వేరే దానికి వేసుకోవచ్చు అని. మీకైతే నేను మళ్ళీ పిక్ యాడ్ చేస్తాను దాన్ని. ఇలా ఉంటుంది బార్డర్ అయితే, చాలా బాగుంది ఇదైతే శారీ. జస్ట్ నేను చాలానే చూశాను. అంబికా వెడ్డింగ్ మాల్లో ఏంటంటే మంచి రీజనబుల్ ప్రైజెస్కి దొరుకుతాయి. ఇది నాకు 11,700 పడింది. అక్కడ పట్టు శారీస్ 11,700కే దొరుకుతాయి. ఇదైతే మమ్మీ కూడా రాలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళి చూస్ చేసుకున్నాను. బట్ చూస్ చేసుకున్నందుకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది, చాలా లుక్ వచ్చిందండి. అండ్ నేను ఇది కంపల్సరీ ఇట్లా హెడ్ మీద వేసుకోవాలి, ఇప్పుడు ఫ్యాషన్ కదా అని అప్పట్లోనే నేను ఇది వెళ్ళి చూస్ చేసుకున్నాను. ఇలా దుపట్టా, ఇది మొత్తం ప్యూర్ రెడ్, సో తలంబ్రాల శారీ కట్టుకున్నప్పుడు ఇలా పెట్టించుకోవాలని. ఇది అరౌండ్ నాకు 600 పడింది. ఇది నేను బేగం బజార్లోనే తీసుకున్నాను, ఏదో షాప్ అయితే గుర్తులేదు, ఇదైతే అక్కడే తీసుకున్నాను.
చాలా బాగుంది ఇదైతే. ఈవెన్ మనం తర్వాత కూడా దేనికైనా డ్రెస్సెస్ మీదకి దుపట్టాలో కూడా యూస్ అవుతుంది కదా అని మంచి కట్ వర్క్ వచ్చింది గోల్డ్ ప్రింట్తో. దీనికైతే కరెక్ట్గా మ్యాచ్ అయింది ఈ శారీకి ఇలా దుపట్టా. అండ్ నన్ను రెడీ చేసిన అమ్మాయి కూడా చాలా నీట్గా పెట్టింది. షాపింగ్ మొత్తం నేను మమ్మీయే చేసాము శారీ షాపింగ్ వరకు. మమ్మీకి కూడా కొంచెం ఐడియా రాక ఏం తీసుకోవాలో ఎలా తీసుకోవాలో తెలియకపోయింది. ఇంకా దాని తర్వాత ఇంకా మమ్మీకి లేట్ అవుతుందని నేను ఊరికి పంపించేసి తర్వాత నేనే అంబికా వెడ్డింగ్ మాల్కి వెళ్ళి తలంబ్రాల శారీ తీసుకున్నాను కదా, అది రెడ్ బార్డర్తో. ఇంకొకటి ఇది తీసుకున్నాను. నాకు తక్కువ ప్రైస్లోనే లుక్ ఎక్కువ మంచిగా కనిపించేలాగా బ్రైట్ కలర్స్ కావాలని ఫస్ట్ నుంచి ఉండింది. నేను ఎందుకంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయదలుచుకోలేదు నాకు శారీస్ మీద. నాకు శారీస్కి ఎక్కువ పెట్టడం అంటే దాని బదులు గోల్డ్ వస్తుంది కదా అనే ఫీలింగ్. ఇది చూసారు కదా, మొత్తం ఎల్లో కలర్లో ఉంది, చాలా బాగుంది. అంటే ఇది కొంచెం ఫ్యాబ్రిక్ అయితే నార్మల్ ఫ్యాబ్రికే, బట్ నేను కట్టుకున్న తర్వాత లుక్ అయితే చాలా బాగా వచ్చింది. అందుకే ఇది నాకు చాలా ఇష్టము. దీనికి పింక్ కలర్ బార్డర్ వచ్చింది ఇలా. ఇది చూసారు కదా, ఇలా మొత్తం బార్డర్ వచ్చింది, చాలా బాగుంది ఇది. అండ్ ఇది నాకైతే 3500 ఏమో పడింది అంతే. కానీ లుక్ మాత్రం బాగుందని ఇంకా తీసేసుకున్నాను ఆ రోజు. ఇదేను ఇందాక చూపించాను కదా తలంబ్రాల శారీ అని చెప్పి, అది అక్కడే తీసుకున్నాను 11,700. ఇది 3000. సో ఇది నేనైతే పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత మమ్మీ వాళ్ళు పెట్టిన తర్వాత ఇదైతే కట్టుకున్నాను. దీనికి వర్క్ బ్లౌజ్ నేను సేమ్ మళ్ళీ వేరే పట్టు టైప్లో తీసేసుకొని దానికి ఇట్లా ఇదే చాలా కాస్ట్ పడిందండి, నాకు 3500 పడింది. ఇది జర్దోజీ వర్క్ అంటారంట. సో ఇదే చాలా టైం తీసుకున్నారు చేయడానికి కూడా. ఫుల్ వర్క్ వచ్చేసింది, చూసారు కదా బ్యాక్ కూడా. ఈ కలర్లో ఎక్కువ కనిపించలేదు, నాకు తెలియలేదు ఇలా గోల్డ్ కలర్ దీని మీద ఇంత లైట్గా కనిపిస్తుందని. నేను ఏంటంటే శారీ మ్యాచింగ్ అవుతుంది కదా అని తీసేసుకున్నాను. అప్పుడు ఇలా చూస్ చేసుకున్నాను. ఇదైతే నేను పెళ్లి కూతురు చేసిన రోజైతే కట్టుకున్నాను. ఆ పిక్ కూడా మీకు యాడ్ చేస్తాను, కావాలంటే చెక్ చేయండి అక్కడ. ఇది చెప్పాను కదా 3500 పడిందని. ఫస్ట్ అయితే వాళ్ళు ఇలా వైట్వి స్టిక్ చేసి ఇవ్వలేదు. తర్వాత నాకు చూపించిన రెఫరెన్స్ పిక్ చూసుకొని మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గర ఇవి పెట్టలేదు అంటే మళ్ళీ చేసి ఇచ్చారు. ఇది చెప్పాను కదా నాకు ఆ మోడల్ నచ్చింది అని. టాజిల్స్ సేమ్ ఇందులోనే పింక్ కలర్లో ఇలా అయితే హ్యాంగ్ చేశాను. ఇది స్టిచ్ చేసిన వాళ్ళైతే గోల్డ్ తీసుకుంటే బాగుండేదేమో, పింక్ పింక్ కలిసిపోయిందేమో అన్నారు. బట్ నాకైతే నచ్చింది, నేనైతే ఇంకా ఇలా మ్యాచింగ్ అయితే తీసేసుకున్నాను. ఇది ఓవరాల్ లుక్. బాబు అన్నప్రశ్న కూడా నేను ఇదే శారీ కట్టుకున్నాను. ఎందుకంటే కొత్తగా తీసుకోవడం ఇంట్లోనే సింపుల్గా కదా ఇంకెందుకులే అని చెప్పి అప్పుడైతే అంతకేమీ పెద్దగా తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఇలా పింక్ వచ్చింది కదా, దీంట్లోనే దీనికి బ్లౌజ్ వచ్చింది, నేను సపరేట్ చేశాను వర్క్ది కాకుండా. అప్పుడు ఏంటంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవుతాం కాబట్టి నేనైతే ఇందులో వచ్చిన బ్లౌజ్ మళ్ళీ అప్పుడు కొత్తగా స్టిచ్ చేయించుకున్నాను. ఇది దానికి వచ్చిన బ్లౌజ్. నేనైతే ఇది ఇంకా సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను, వర్క్ అలా ఏం చేయించలేదు. వెనక్కి ఇలా టాజిల్స్ అయితే పెట్టించేసాను. ఇది మా అపార్ట్మెంట్ కిందే టైలర్ ఉంది, తన దగ్గరే స్టిచ్ చేయించుకున్నాను. బార్డర్ వచ్చింది ఇట్లా, బార్డర్ చూసారు కదా సింపుల్ బార్డర్. ఇంకా తర్వాత అయితే అసలు శారీస్ తీసుకోలేదండి. ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది 1 మంత్కే. మా బ్రదర్ మ్యారేజ్ కూడా నెక్స్ట్ మంతే ఉండింది. నాది మేలో అయితే మా బ్రదర్ది జూన్. నాకు జూన్ 21కే కన్ఫర్మ్ అయిపోయింది. జూలై 2కి అయితే ఇంకా స్కానింగ్ కూడా అయిపోయింది. సో ఇంకా కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇంకేం శారీస్ కొనలేదు. తర్వాత సీమంతంకి మాత్రం మా ఇంట్లో అయితే యాక్చువల్గా సీమంతం చేయరంట, అత్తయ్య వాళ్ళకైతే ఉంది. సో మమ్మీ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఇంట్లో వాళ్ళ వరకే పిలుచుకొని చేసుకుంటాము అని చెప్పారు. ఇంకా నా దగ్గర నార్మల్గా ఉన్న శారీయే పెళ్ళప్పుడు తీసుకున్నది, ఇంకొకటి ఏదో 2000-3000 రేంజ్లో ఉంది. సో అదే కట్టేసుకున్నాను. ఇదైతే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. నేను చాలా శారీసే చూశాను, అంటే నేను బయట షాప్స్కి కూడా వెళ్ళాను కొత్తపేటలో అలా. అప్పుడు ప్రెగ్నెన్సీలోనే చూస్ చేసుకున్నాము. అప్పుడు కరెక్ట్గా దసరా వచ్చింది, ఇంకా ఫస్ట్ ఫెస్టివల్ అని చెప్పి మా హస్బెండ్ నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇంకా అప్పుడే సీమంతం అని కూడా అనుకున్నాము, ఎందుకంటే అప్పుడే 5th మంత్ అనుకుంటా. దాని తర్వాత ఇంకా నాకు అసలు ఏమీ నచ్చట్లేదు, అంటే ప్రైస్ రేంజ్ కూడా నచ్చట్లేదు. నేను 10,000 శారీ కోసం వెళ్తే నాకు ఇప్పటికీ 10,000 శారీస్ మంచిగా అయితే నాకు నచ్చినట్లుగా అయితే అసలు కనిపించట్లేదు. ఇంకా సరేలే అని ఇంకా ఆన్లైన్ చూడడం స్టార్ట్ చేశాను. అప్పుడు ఏంటంటే ముగ్ధాలో చూస్ చేసుకున్నాను. మమ్మీ నేను ముగ్ధాకి వెళ్దామని అనుకున్నాము పెళ్ళప్పుడు కూడా. నా ఒక శారీ అయితే కంపల్సరీ ముగ్ధాలో తీసుకోవాలని అప్పుడు ఉండింది బాగా మనసులో. ఇంకా ప్రైస్ రేంజెస్ అన్నీ 30,000 అలా ఉండడం వల్ల నేనైతే తీసుకోలేదు. నా హైయెస్ట్ పట్టు శారీ ఏంటంటే 15,000.
మెరూన్‌ది చూయించాను కదా! మేము తీసుకుంది. అది వరమహాలక్ష్మిలో. ఇది మంచిగా ఇలా పర్పుల్ బార్డర్ వచ్చింది. చాలా బావుంది. ఇది నేను వీడియోలోనే చూసి ఇది విజయవాడ స్టోర్ నుంచి తెప్పించుకున్నాను. బట్ ఏమైందంటే శారీ మనం పట్టుకొని చూసినట్లు ఉండదు కదా! ఆన్‌లైన్‌లోవి. ఇది వచ్చిన తర్వాత చాలా బరువుంది. నాకిది బాబు 21st సెరమనీకి నేను అంత బ్లౌజ్ అంతా స్టిచ్ చేయించుకొని కట్టుకున్నప్పుడు అమ్మో! చాలా వెయిట్ ఉందని నాకు కట్టేవాళ్ళు అప్పుడు చెప్పారు. నాకు అప్పటి వరకు ఇలా వెయిట్ ఉంటుంది, లైట్ వెయిట్‌లో తీసుకోవాలన్న థాట్ కూడా లేదు. ఇలా ఉంది. గ్రీన్ కలర్ వచ్చింది. బావుంది. ఇదైతే పర్పుల్ బార్డర్ వచ్చింది కాబట్టి నాకు చాలా ఇష్టం ఇది. ఉంటుంది మొత్తం బార్డర్ అంతా. శారీ మొత్తం ఇలా వచ్చింది. ఇది ఇంకా లైటింగ్‌లో అయితే చాలా బావుంది. ఆ రోజు చూసిన వాళ్ళందరూ అయితే చాలా బాగుందని చెప్పారు. శారీకి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇంకా దీనికి ఫాల్ అంటే నేను మా మమ్మీ వాళ్ళ ఊర్లోనే కుట్టిస్తానండి. ఎందుకంటే నాకు షాప్స్‌లో ఇస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పడేస్తారు కదా షాప్స్‌లో. అందుకే నాకు నచ్చదు. ఇక్కడ కొంగులు అన్నీ నేను ఇక్కడ వాళ్ళతోనే వేయిస్తాను. ఎందుకంటే ప్రైసెస్ కూడా నాకు ఇక్కడే చీప్ అనిపిస్తాయి హైదరాబాద్ కంటే. సో ఈ శారీ అయితే రెడీగా నేను అన్నీ ఇలా కుట్టించేసుకొని ఉంచేసుకుంటాను ఫాల్ వరకు. బ్లౌజ్ మాత్రం నాకు అవసరమైనప్పుడు కుట్టించుకుంటాను. ఇంకా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఇంకా వెయిట్స్ వేరే వస్తాయి కాబట్టి ఇంకా నేను అక్కడే కుట్టించుకోవాల్సి వచ్చింది. ఇది మమ్మీతో తెప్పించుకున్నాను శారీ అయితే. ఈ బ్లౌజ్ అయితే నేను హైదరాబాద్లోనే ఇచ్చాను. ఫస్ట్ టైం అంటే నేను హైదరాబాద్లో బ్లౌజ్ కుట్టించడం. ఇది చూసారు కదా, ఇదేంటంటే ఇక్కడ వస్తుంది డిజైన్. ఇది వెరైటీగా ఉంటుంది. మనకు అన్ని బ్లౌజెస్కి నార్మల్గానే ఉన్నాయి కదా, ఇది ఇలా చూస్ చేసుకుందామని. ఇంకా శారీలో గ్రీన్ ఉంటే వాళ్ళు గ్రీన్ పెట్టించి మొత్తం థ్రెడ్ వర్క్తో ఇలా నీట్గా చేశారు. బ్లౌజ్ అండ్ క్లాత్ అన్నీ కలిపి నాకు 3000 పడింది. ఇంకా అప్పుడైతే తప్పదు కదా, ఇంకా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మనం ఇంకా కోదాడ వెళ్ళడం అదంతా కుదరదు కాబట్టి ఇంకా వాళ్ళే ఇలా టాజిల్స్ అన్నీ ప్రిపేర్ చేసి బాగా చేశారు. లుక్ అయితే చాలా బాగా వచ్చింది. కొంచెం స్టిచ్చింగ్ ప్రాబ్లం అయితే అయింది. ఇంకా ఒక 2 టైమ్స్ నేను అలాగే తిరిగాను ఆఫ్టర్ సి సెక్షన్. ఇంకా తర్వాత ఇంకా లాస్ట్ మినిట్లో ఎలాగోలాగా సెట్ చేయించుకున్నాను. బ్లౌజ్ కొంచెం లూజ్గా కుట్టారు, బట్ ఓకే అనిపించింది, సెట్ చేయించుకున్నాను. ఇదండి ఓవరాల్ లుక్ అయితే. నీట్గా చేశారు, చాలా బాగుంది. అండ్ ఇప్పుడైతే ఇంకా హైదరాబాద్లోనే కుట్టించుకోవడం అలవాటు చేసుకోవాలని ఇంకా ఫ్యూచర్లో అక్కడే ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా అవుట్ ఆఫ్ వెళ్తే మనకి ఇబ్బంది అవుతుంది కదా ఇక్కడ నుంచి రావాలి అంటే అని అక్కడే అలవాటు చేసుకుందాము. టైలర్స్ దగ్గర ముందే మెజర్మెంట్స్ అన్నీ తీసేసుకుందామని ఇప్పుడైతే ప్లాన్ ఉంది. ఇది మంచిగా మ్యాచ్ అయింది దీనికి. లుక్ కూడా చాలా బాగుంది. ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే. హ్యాండ్స్కి అయితే నేను సింపుల్గా చేయించాను, ఎందుకంటే ఇక్కడ హెవీ వర్క్ వచ్చింది కదా, అక్కడక్కడ ఇలా ఇచ్చారు. అండ్ నెక్ అయితే మంచిగా ఉంది. ఇలా ఉంది వర్క్ అయితే. అండ్ దీనికి యాక్చువల్గా అయితే ప్లెయిన్ బ్లౌజ్ ఇలా వచ్చిందండి. బార్డర్ వచ్చి నేనైతే ఇది పక్కన పెట్టాను. తర్వాత ఎప్పుడైనా మనకి ఆ వర్క్ బ్లౌజ్ ఇంకా పట్టదు అన్నప్పుడు ఇలా స్టిచ్ చేయించుకోవచ్చు కదా అని, సింపుల్గా ఎప్పుడైనా ఫర్దర్ పర్పస్ కానీ యూస్ చేసుకోవచ్చు అని ఇలా అయితే ఉంచాను. ఇలా బార్డర్ వచ్చింది. ఇందాక చూపించిన శారీ ఉంది కదా, అదైతే నాకు అరౌండ్ 7000 8000 పడిందండి. కొంచెం తక్కువ ప్రైస్ 10,000 రేంజ్లోనే కావాలనుకున్నాను. ఎందుకంటే శారీస్కి చెప్పాను కదా, నాకు అసలు పెట్టడం ఇష్టం ఉండదు ఎక్కువ. బట్ లుక్ అయితే ఇప్పుడు మంచి శారీ రావాలి అంటే 25,000 పెట్టాల్సి వస్తుంది. దాని బదులు ఇయర్ రింగ్స్ గోల్డ్ జ్యువెలరీ వస్తుంది కదా అని నేనైతే ఇంకెక్కువ ఇన్వెస్ట్ చేయాలనుకోవట్లేదు. అండ్ ఇదైతే వరలక్ష్మి వ్రతానికి నేను మళ్ళీ 10,000 రేంజ్లో దానికోసం యూట్యూబ్లో వీడియోస్ చాలా చెక్ చేశాను. చాలా షాప్సే తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా చెన్నై షాపింగ్ మాల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకొంచెం రేంజ్ ఎక్కువ పెడితే మీకు మంచిది వస్తుంది అన్నారు. 15,000లో అలా చూశాను. సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళాను, దిల్సుఖ్ నగర్ అన్ని బ్రాంచెస్ తిరిగాను మ్యాక్సిమం. విక్టోరియా మెమోరియల్ దగ్గర మనకి అన్ని షాప్స్ ఉంటాయి. అండ్ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ దగ్గర కూడా ఉంటాయి. ఎక్కడా నచ్చలేదండి. లాస్ట్కి ఆర్కే కలెక్షన్స్లో ఎప్పుడు వీడియోస్ పెడతారు కదా, ఇంకా అప్పుడు శ్రావణ మాసం కాబట్టి కొంచెం పట్టు శారీస్ ఇలా ఒక వీడియో చేశారు. అందులో ఇది చూశాను. వెంటనే మా దగ్గర కొత్తగా ఓపెన్ చేశారు స్టోర్. ఇంకా అక్కడికి వెళ్ళి ఇదైతే తీసుకున్నాను. ఇది పైన కొంచెం చిన్న బార్డర్ వస్తుంది, బ్లూ బార్డర్ వచ్చింది. కొంచెం ఇది లావెండర్ కలర్ అలా ఉంటుంది. నాకు ఇది ఇష్టము. అండ్ ఈ కలర్లో లేదు కాబట్టి శారీ మొత్తం ఇంకా ఇదైతే తీసుకున్నాను. అప్పుడు వేరే తీసుకోవాలి అని అనుకున్నాను గ్రీన్ది, బట్ నాకేంటంటే అది కొంచెం హెవీ వెయిట్ అనిపించింది. ఇదైతే బాగుందని ఇంక ఇది తీసేసుకున్నాను. దీనికి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది కాంట్రాస్ట్. నేను కంపల్సరీ ఇదైతే కుట్టించుకోనండి, దీనికి వర్క్ బ్లౌజ్ చేయించుకోవాలి. సో ఎప్పుడవుతుందో తెలీదు, అంటే ఒకేషన్ ఉంటేనే ఆన్ ద స్పాట్ నేను వర్క్ చేయించుకొని దీనికి పేరప్ చేసుకుంటాను.
ఇన్ ద మెయిన్ వైల్ నేనైతే ఇలా టాజిల్స్ అన్నీ పెట్టించేసి ఫాల్ కుట్టించేసి రెడీగా ఉంచుతాను శారీ మాత్రం. ఇంక ఇది చూడాలి ఎప్పుడవుతుందో ఒకేషన్. ఇప్పుడైతే కుట్టిద్దామని ఒక థాట్ కూడా ఉంది. ఇంకా వచ్చాను కదా కోదాడు, కుట్టించేసుకుందాము వర్క్ బ్లౌజ్ అని అనుకుంటున్నాను. బట్ ఏంటంటే ఇంకా మనకు కన్ఫర్మ్ అయిన తర్వాత ఏదైనా చేసుకోవాలి అని చెప్పి ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే. ఇది ఇప్పుడు వర్క్ చేయించాలంటే నాకు తెలిసి మోస్ట్లీ 3000 ఉంటుంది. మనం కుట్టించుకునేటప్పుడు గోల్డ్దే ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇందులో కాంట్రాస్ట్ కలర్ ఇది పెట్టారనుకోండి, ఈ బ్లూ బ్లౌజ్ రేపు మీరు వేరేది ఏదైనా శారీస్ కొన్నప్పుడు దాన్ని కూడా పేరప్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనకి నాకు ఇందాక బ్లౌజెస్లో రెడ్ కాంట్రాస్ట్ కొన్ని అలా పెట్టారు కదా, అలా కుట్టిస్తే మాత్రం ఇంకా వేరే అయిపోతుంది. అందుకే నేనైతే ఈసారి కుట్టించేటప్పుడు బ్లూ తీసుకొని దాని మీద ఓన్లీ గోల్డ్ ఉండేలాగే చూసుకుంటాను తప్ప ఈ కలర్ అయితే కాంట్రాస్ట్ పెట్టించను. నా దగ్గర అవన్నీ పెళ్ళికి అలా తీసుకున్నవండి. మొన్న వరలక్ష్మి వ్రతం వరకు తీసుకున్నవి. ఇవి అంతకుముందు నా దగ్గర ఉన్న శారీస్. ఇది మంచి స్కై బ్లూ అనమాట, లైట్ బ్లూ. దీనికి కాంట్రాస్ట్ ఇలా ఇచ్చారు. అప్పుడు చిన్న బోర్డర్స్ దొరికేవి. ఇది కళామందిర్ నేను కూకట్పల్లిలో తీసుకున్నాను. ఇది నాకు 7000 పడింది ఆ టైంలో. అయితే నాకు ఇది చాలా ఇష్టం. ఇలా ఎందుకు దొరకట్లేదు ఇప్పుడు అని అనిపిస్తుంది. ఇది ఆల్మోస్ట్ 10 years అయిపోయింది తీసేసుకొని. అండ్ దీనికి నేను ఇందులో వచ్చిన బ్లౌజే కుట్టించుకున్నాను అప్పుడైతే. అప్పుడు ఏంటంటే అంత హెవీ బ్లౌజ్, అంత హెవీ వర్క్స్ అయితే లేవు, ఇలా సింపుల్గా ఉండేది. సో ఇది చూసారు కదా, మంచిగా బీట్స్ పెట్టి బాగా చేశారు. హాఫ్ హ్యాండ్స్ కుట్టించుకున్నాను అప్పుడైతే. చాలా బాగుంది వర్క్. నాకు 3 బ్లౌజెస్ కలిపి అప్పుడు 5000 ఏమో ఛార్జ్ చేశారు. ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే. లుక్ చాలా బాగుంది. నాకైతే ఇది ఫేవరెట్ శారీ. అండ్ దీనికి ఇలా ఇచ్చారు టాజిల్స్. ఇది బ్లౌజ్, వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసినందుకు అప్పట్లోనే 2014 ఆ టైంలోనే 500 ఛార్జ్ చేశారు. మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే అతని దగ్గర కుట్టించాను. ఇంకేంటంటే మనకి టైం లేదు ఇంకా అనుకున్నప్పుడు ఇంకా మనీ పెట్టేయాలి కదా అని ఇంకా అప్పుడైతే అక్కడే కుట్టించేసుకున్నాను. ఇది నా దగ్గర ఇంకొక గ్రీన్ కలర్ బ్లౌజ్ది. దీనికి ఇంటి దగ్గరే ఉందండి, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర. దీనికి కాంట్రాస్ట్ నేను వేరే శారీస్కి వేస్తున్నాను. మొన్న చూశారు కదా భోగిపళ్ళు వీడియో చూస్తే మీకు అందులో తెలుస్తుంది. దీని బ్లౌజే నేను బ్లౌజ్ కుట్టించుకోకుండా దానికి పేరప్ చేసుకున్నాను ఆ శారీకి. ఇలా ఉంటుంది మొత్తం. ఇదైతే నాకు 3000 పడింది. ఇది కూడా నేను కళామందిర్లోనో లేకపోతే ఉమెన్స్ వరల్డ్లోనూ తీసుకున్నాను, కూకట్పల్లిలోనే. అప్పుడైతే 3000కే ఇంత మంచి శారీస్ వచ్చాయి. ఇదైతే చాలామంది 3000 అంటే అసలు నమ్మలేదు ఆ టైంలో అయితే. ఇది చాలా బాగుంటుంది కలర్ కూడా. నాకు ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ శారీస్. బ్రైట్ గ్రీన్ ఇది ఉందనే నేను అత్తయ్య వాళ్ళకి అప్పుడు చెప్పాను, నాకు పసుపు కుంకుమ పెట్టేటప్పుడు గ్రీన్ వద్దు అత్తయ్య, రెడ్ ఆల్రెడీ గ్రీన్ ఉంది, రెడ్ కావాలి అని రెడ్ చేపించుకున్నాను. ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే. నేను పిక్స్ అన్నీ మొత్తం పెడతానండి. దానికి కూడా వర్క్ బ్లౌజ్. దాని తర్వాత కొంచెం తక్కువ రేట్ శారీస్ ఏంటంటే మనకి ఇవి టాజిల్స్ అందులో రావు, నార్మల్గా వచ్చేస్తాయి. నేను తర్వాత మళ్ళీ ఇవి బేగం బజార్ వెళ్ళి ఈ కలర్ ఉంది కదా, దీనికి ఇవి కొంగులు మంచిగా లేకపోతే బాగోదు కదా అని ఇలా తీసేసుకొని మళ్ళీ స్టిచ్ చేయించుకున్నాను. ఇవి ముందే నేను అన్నీ ప్లాన్ చేసుకొని తీసుకున్నాను. ఇలా అన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఇవేం లేదు, జస్ట్ కుట్టేసి మనకి ఇచ్చేస్తారు. కాకపోతే దీనికి ఒక సపరేట్ ఛార్జ్ ఉంటుంది, 50 రూపీస్ అలా తీసుకుంటారు ఇలా స్టిచ్ చేసినందుకు. ఇది మొత్తం కొంగు పార్ట్ అనమాట. చాలా బాగుంది లుక్ అయితే. ఇది ఇంకొక కలర్ అండి. ఇది నాకు ఫస్ట్ నుంచి వైలెట్ కలర్ అంటే చాలా ఇష్టం. క్రీపర్ స్టైల్లోనే వచ్చింది. అండ్ ఇది కూడా చిన్న బార్డరే వచ్చింది, స్మాల్ బార్డర్. నేను అప్పుడైతే మంచిగా చిన్న బార్డర్స్ దొరికేది. బట్ ఆఫ్టర్ దట్ ఇంకేంటంటే పెద్ద బార్డర్స్ ఫ్యాషన్ అవ్వడం వల్ల ఇప్పుడు ఎక్కువ అయితే దొరకట్లేదు. ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే. కొంచెం బ్రైట్ కలర్. దీనికి నేను బ్లౌజ్ ఇందులో వచ్చింది అప్పుడైతే కుట్టించుకున్నాను. ఇది చూసారు కదా, హెవీ వర్క్ ఉంటుంది, బాగా హెవీ వర్క్. ఇది ఒక్క బ్లౌజే నాకు 3000 ఏమో తీసుకున్నారు. ఇది ఓవరాల్ బ్లౌజ్ అయితే దీనికి వచ్చింది. చాలా హెవీ వర్క్ చేసింది, చాలా బాగుంది. ఇందులో ఉండే బ్లౌజ్ తను యూస్ చేసింది, బట్ బాగుందండి. ఇంత వర్క్ అయినా కానీ మంచిగానే ఆగింది. వీటి వల్ల ప్రాబ్లం ఏంటంటే శారీస్కి పట్టేస్తాయి. ఇది చూసారు కదా, హ్యాండ్స్ అప్పుడు అన్నీ హాఫ్ హ్యాండ్సే పెట్టించుకున్నాను, దానికే తను వర్క్ చేశారు. చాలా హెవీ వర్క్ ఇదంతా. అప్పుడైతే అందరూ ఇది నిజంగా వర్కేనా లేకపోతే ప్యాచెస్ అలా దొరుకుతాయి కదా, అలా తెచ్చి చేశారా అని కూడా అడిగారు. అంత బాగా లుక్ వచ్చింది కట్టుకుంటే కూడా. ఇట్లా బ్రైట్ కలర్స్ అయితే నాకు చాలా ఇష్టము. దీని కాస్ట్ అయితే 8000 పడిందండి. ఇదైతే విజయవాడలో తీసుకున్నాము. ఇది దీనికి బ్లౌజ్ ఇలా ఉంటుంది ఓవరాల్ అయితే.
దీనికి అప్పుడు ఇది మంచి శారీనే. బట్ ఏంటంటే దీనికి అప్పుడు కొంగులు కుట్టించడం మర్చిపోయానో ఏమో తెలీదు. దాని తర్వాత మళ్ళీ ఇందాక చెప్పిన గ్రీన్ శారీ ఉంది కదా, అలాగే ఇలా వైలెట్ శారీకి కూడా నేను సేమ్ ఇలాగే ఈ డిజైన్ నచ్చింది. మంచిగా గోల్డ్ కనిపించేలాగా ఇలా తీసేసుకొని మళ్ళీ స్టిచ్ చేయించుకున్నాను తర్వాత. అండ్ ఇది మమ్మీ అయితే నా మ్యారేజ్కి కట్టుకున్నారు. ఇది ఇంకొక శారీ అండి. ఇది మొత్తం క్రీమ్ కలర్ వచ్చింది. కింద అయితే ఇలా పెద్ద పెద్ద డిజైన్ వచ్చింది. ఇది హాఫ్ శారీ మోడల్ మొత్తం. అండ్ దీనికి కొంగు అయితే ఈ కలర్లో వచ్చింది, రెడ్ కలర్. ఇవి రెండు కాంబినేషన్లో చాలా బాగుంది ఇదైతే లుక్. ఇది నచ్చి మా ఫ్రెండ్ కూడా ఒకసారి కట్టుకుంది ఈ శారీ అయితే. అండ్ దీనికి బ్లౌజ్ ఇది వర్క్ ఏం చేయించలేదు, ఎందుకంటే ఇది ఫ్యాన్సీ టైప్ ఉంది కదా, సో అందుకే ఇలా అయితే స్టిచ్ చేయించుకున్నాను. ఇలా కుట్టినందుకు 500 ఛార్జ్ చేశారు. ఒక్కసారి ఏమో కట్టుకున్నాను, ఇంకా తర్వాత అయితే అసలు కట్టుకోలేదు. కవర్లో పెట్టేసి అలా పెట్టేశాను. ఇంక ఇప్పుడు ఏమనిపిస్తుందంటే హాఫ్ శారీ కుట్టించేసుకుందామా అని ఐడియాలో ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా ఎక్కువ వెయిట్ ఉంది. హాఫ్ శారీకి అయితేనే సెట్ అవుతుంది అని అనిపించింది ఫస్ట్ కట్టుకున్నప్పుడే. సో ఆ ప్లాన్ అయితే ఉంది. కుట్టించుకుంటే మాత్రం కంపల్సరీ మళ్ళీ మీతో షేర్ చేస్తాను. ఈ శారీ అయితే అప్పుడు 5000 అలా పడిందండి. కొంచెం బెటర్ ప్రైస్ అనిపించింది. నేను చెన్నైలో వర్క్ చేసినప్పుడు ఆఫీస్ పార్టీస్ అలా ఉంటాయని హెవీ వర్క్లో కొన్ని శారీస్ తీసుకున్నాను. ఒక 2 అంటే. ఇది రెడ్ కలర్. బట్ అప్పుడు తెలియలేదండి అసలు ఇంత చాలా వెయిట్ ఉంటుంది ఈ వర్క్ అంతా. ఇలా రెడ్ బాగుంది కలర్ అయితే. బట్ ఏంటంటే మనం క్యారీ చేయలేమన్నమాట ఎక్కువసేపు. అండ్ ఇవి అవుట్ ఆఫ్ తీసుకెళ్ళడానికి కూడా కుదరదు, ఎందుకంటే ఇవే వెయిట్ ఆక్యుపై చేసేస్తాయి. ఇది అప్పుడైతే 7000 అలా పడింది. నేను విజయవాడలోనే తీసుకున్నాను. షాప్ పేరు అయితే గుర్తులేదు, ప్రైస్ అయితే గుర్తుంది. ఇది ఓవరాల్ లుక్. దీనికి వర్క్ బ్లౌజే వచ్చింది, సో అందుకే నేనేమి వేరే సపరేట్ వర్క్ బ్లౌజెస్ ఏం కుట్టించలేదు. ఇందులోనే వర్క్ వచ్చేసింది. ఇలా ఉంటుంది మొత్తం. ఇక్కడ రెడ్ గోల్డ్ వర్క్తో అంత బార్డర్లో ఏముందో సేమ్ అలాగే ఇచ్చారు. ఇంకా వెనక సింపుల్గా ఇలా ఇచ్చారు. వాళ్ళు ఇచ్చింది ఇదంతా ఇలా అయితే సింపుల్గా టాజిల్స్ ఇచ్చారు. ఇది ఓవరాల్ లుక్ అయితే. మొత్తం అయితే 7000 ఇది ప్రైస్. ఇంకొకటి బ్లూ కలర్ అండి. ఇది నేవీ బ్లూ, నాకు చాలా ఇష్టము, చాలా బాగుంటుందని ఇంకా తీసేసుకున్నాను. ఇదైతే లుక్ కట్టుకున్నప్పుడు చాలా బాగుంది. ఇది కూడా సేమ్ అండి, వెయిట్ అయితే చాలా ఉంటుంది. ఇది మొన్న రీసెంట్గా బాబు బర్త్డేకి ఇంకా కొండం ఎందుకు, ఇదే ఉంది కదా దీన్నే కట్టేసుకుందామా అనుకున్నాను. బట్ శారీ అంత లుక్ రాలేదు. ఇంకా సరే వన్ టైమే కదా ఫస్ట్ బర్త్డే వచ్చేది, ఇంకా పోనీలే అని 6500 పెట్టి నేను ఆ డ్రెస్ అయితే చూస్ చేసుకున్నాను. నా వీడియోలో ఉంటుందండి, కావాలంటే చెక్ చేయండి. డ్రెస్ ఇలా ఉంటుంది ఓవరాల్ వర్క్ అయితే. దీన్ని హాఫ్ శారీ కూడా కుట్టించుకోవాలని రీసెంట్ టైమ్స్లో ఐడియా అయితే ఉంది. బట్ శారీ అయితే ఎప్పుడో ఒకసారి కడతాము. హాఫ్ శారీ అయితే ఇంకా 1-2 సార్లు కట్టేసుకొని మళ్ళీ పక్కన పడేస్తాం కదా, ఇంకా శారీ లాగే ఉంచేద్దాంలే అని ఇలా అయితే ఉంచేసాను. దీనికి బ్లౌజ్ కూడా ఇందులోనే సేమ్ వర్క్ వచ్చింది. ఇంకా అదే నేను స్టిచ్ చేయించుకున్నాను. ఇలా ఉంటుంది ఓవరాల్ అయితే. అక్కడక్కడ ఇలా వస్తాయి స్టార్స్ లాగా. హ్యాండ్స్ కూడా అదే సేమ్. ఇక్కడ ఎండ్ అయితే ఇలా ఇచ్చారు. ఇది కూడా 500 అండి స్టిచ్ చేయించినందుకు. వర్క్ బ్లౌజెస్ ఏదైనా నాకు ఇక్కడ 500. 2014 ఆ టైంలోనే నేనైతే ఇంత పెట్టి 500 పెట్టి కుట్టించాను. ఇది ఓవరాల్ లుక్ అయితే. ఇది ఇంకొక శారీ. ఆర్కే కలెక్షన్ రీసెంట్ టైమ్స్లో కొంచెం చీపర్ ప్రైసెస్కి దొరుకుతుందని అక్కడైతే ఈ శారీ చూస్ చేసుకున్నాను. ఇది 1700 అండి పడింది. ఇది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో బాగుంటుందని తీసుకున్నాను. ఇది నేను మొన్న అట్లయితే అక్టోబర్లో అయితే కట్టుకున్నాను. దీనికి బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేయించుకోలేదు ఇంకా, ఎందుకంటే వెయిట్ చేసిన రెడ్ బ్లౌజెస్ అయితే చాలానే ఉన్నాయి కదా, ఏదో ఒకటి పేరప్ చేసుకోవచ్చు. నేను ఒక 2-3 టైమ్స్ కట్టిన తర్వాత ఇంకా మమ్మీ అయితే ఎప్పుడో ఒకసారి కట్టుకోవచ్చు కదా, సో అందుకే ఇందులో బ్లౌజెస్ అయితే అలాగే ఉంచాను. చాలా బాగుంది లుక్ అయితే. మమ్మీకి సేమ్ ఇందులోనే గ్రీన్ అండ్ రెడ్ ఉంది, తను నేను సేమ్ కట్టుకున్నాము ఆ రోజు. ఇది 1700 కాస్ట్ అని చెప్పాను కదా. ఆర్కే కలెక్షన్స్లో నేను ర్యాండమ్గా ఇలా చూస్తుంటే ఇదైతే నచ్చింది, ఇంకా తీసేసుకున్నాను తక్కువ రేంజ్లో ఉందని. దీనికి బ్లౌజ్ ఇలా వచ్చిందండి. బార్డర్ ఇలా ఇది ఉంది కదా, సేమ్ అలాగే రెడ్ కాంబినేషన్లో ఇదైతే వచ్చింది. ఇప్పుడైతే ఇంకా అవుట్ ఆఫ్ వెళ్ళే ప్లాన్ ఉంది కాబట్టి బ్లౌజెస్ ఇప్పుడు స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకోవట్లేదు. నెక్స్ట్ విజిట్లో ఎప్పుడైనా అప్పుడు మెజర్మెంట్స్ని బట్టి ఇంకా అప్పుడు చూసుకుందాము అని నేనైతే మోస్ట్లీ లైట్ వెయిట్ శారీస్ తీసుకువెళ్దామని ప్లాన్ చేస్తున్నాను. అండ్ లుక్ ఇలా బ్రైట్ లుక్ ఉండి మనకు అక్కడ రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకునేలాగా తీసుకెళ్దామని థాట్లో ఉన్నాను. ఎందుకంటే పట్టు శారీస్ తీసుకెళ్తే మనం అక్కడ మెయింటైన్ చేయలేము. ఇలాంటి శారీస్ అయితే తక్కువ కాస్టే కాబట్టి ఎలా యూస్ చేసినా ఏం కాదని నేను దాని తర్వాత వాష్ చేశాను కంపల్సరీ. నాకు ఆ రోజు అంటే అమ్మవారికని ఇది కట్టించాము, తర్వాత నేను కట్టుకున్న తర్వాత ఇంకొకసారి అయితే వాష్ చేశాను. ఇది
మొన్న దుర్గాదేవి దగ్గర పూజ చేయించుకున్నాము. అప్పుడు శారీ కట్టారు మేము పూజ చేసుకున్న రోజు. ఇదైతే పంపించి అమ్మవారికి కట్టించాను. ఇది ఎల్లో కలర్. అప్పుడు ఇది బాగా ట్రెండ్లో ఉన్నాయి 2016 ఆ టైంలో. నాకు ఇది బాగా నచ్చింది. వేరే వాళ్ళ కోసం వెళ్ళి ఇంకా నేను తీసేసుకున్నాను, వాళ్ళు తీసుకోను అంటే. ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్. ఇంక ఇది సరే పెళ్ళప్పుడు పేరప్ చేసుకోవచ్చులే అని ఇంకా అలాగే ఉంచేసుకున్నాను. దీనికి బ్లౌజ్ అయితే ఇందులోనే వచ్చింది. ఇక్కడ సింపుల్గా కొన్ని ఇలా మిర్రర్ వర్క్స్ అయితే వచ్చాయి. ఇంక ఇది ఇందులోదే కుట్టించాను. దీనికి బ్యాక్ ఇలా థ్రెడ్ పెట్టారు. ఈ టాజిస్ చూసారు కదా, సేమ్ పెళ్ళప్పుడువే ఇది కాంట్రాస్ట్ తీసుకున్నాను ఇందులోకి. ఇదైతే చాలా బాగుంది. బట్ ఆఫ్టర్ తర్వాత ఏమైందంటే ఇది కొంచెం ఆ రోజు ఫస్ట్ టైం కట్టుకున్న తర్వాత మేము రోలింగ్కి ఇచ్చాము. రోలింగ్కి ఇచ్చిన తర్వాత ఇది లెంత్ అనేది తక్కువ అయిపోయింది. అంటే వెడల్పు కూడా మనం కట్టుకుంటే ఇంకా పైకి పోతుందనమాట. సో ఇంకా ఇది అయితే యూస్ లేదు. మమ్మీ అయితే చూస్తాను నేను ఒకసారి కట్టుకొని అని అన్నారు. అండ్ మొన్న రీసెంట్గా అయితే లాస్ట్ ఇయర్ బర్త్డేకి, బాబు బర్త్డేకి ఒకసారి మళ్ళీ ఇంకా సెకండ్ టైం కట్టుకున్నాను. అప్పుడే తెలిసింది కొంచెం పొట్టిగా అయిపోయిందని శారీ. ఇది గుంజుకొని ఇలా పోయిందనమాట. కానీ మిర్రర్ వర్క్స్తో చాలా బాగుంది. కట్టుకుంటే చాలా లుక్ ఉంది. మా ఆడపడుచు కూడా ఫొటోస్ చూసి చాలా బాగుందిరా అని చెప్పారు. బట్ ఇలా అయిపోయింది. డ్రెస్గా ఏమన్నా ట్రై చేద్దామా అని కూడా అనుకుంటున్నాను. బట్ అంత కుట్టించినా కూడా మళ్ళీ అలాగే పైకి పైకి వెళ్ళిపోతే ఇంకా వేస్ట్ కదా అని అలాగే ఉంచేశాను. నేను ఒక 1 ఇయర్ కాలేజ్లో వర్క్ చేశాను. అప్పుడైతే కొంచెం కాలేజ్లో ఫంక్షన్స్కి అలా కంపల్సరీ శారీస్ కట్టుకోవాలి అని అన్నప్పుడు ఇదైతే తీసుకున్నాను. అప్పుడు ఇది బాగా ట్రెండ్లో ఉంది. ఇది అరౌండ్ నాకు 2000 పడింది. ఇది నేను ఖమ్మంలో తీసుకున్నాను. అప్పటికప్పుడు వెళ్ళి ఇట్లా బాల్స్ వచ్చాయి. ఇదైతే ఇంకా అప్పుడు కట్టడం తప్ప ఇంకా ఎప్పుడు కట్టలేదు రీసెంట్ టైమ్స్లో కూడా. కొంచెం కనకాంబరం కలర్ అంటారు కదా ఆ టైప్. దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది కాంబినేషన్లో. ఇలా కనకాంబరం కలర్తో ఫ్లవర్స్ వచ్చి మొత్తం. ఇది 500 చార్జ్ చేశారు నాకు. ఇలా ఉంటుందండి ఓవరాల్ శారీ అయితే.